నెక్స్ట్ 12th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే డిఫరెంట్ ఇంటిగ్రాండ్ నుంచి 0 to π x into sin cube x డివైడెడ్ బై 1 plus cos square x. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు f of a minus x ఫార్ములాని అప్లై చేసి చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు i అనే క్వాంటిటీ కామన్ గా వస్తుంది. దాని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే కనుక ఇంటిగ్రల్ అనేది సాల్వ్ అవుతుంది. ఆ మెథడ్ లో దీన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ 13th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే dy by dx is equal to ఈ క్వాంటిటీ మొత్తాన్ని పంపించేయండి. అప్పుడు x plus 2y plus 1 డివైడెడ్ బై 2x plus 4y plus 3 లోకి వస్తుంది. వీటికి డిఫరెంట్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు నాన్ హోమోజీనియస్ ని ముందు హోమోజీనియస్ కిందకి మార్చుకోవాలి. ఎలా మారుస్తారు? న్యూమరేటర్ లో x plus 2y, డినామినేటర్ లో 2 ని కామన్ తీస్తే కనుక అక్కడ కూడా x plus 2y వస్తుంది. దాన్ని t అనుకుంటారు. దెన్ అది మీకు హోమోజీనియస్ కిందకి మారుతుంది. అక్కడి నుంచి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ని కనుక అప్లై చేసుకున్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. చాయిస్ వదలమాకండి. రేపు పొద్దున పేపర్ టఫ్ అయితే మిమ్మల్ని కాపాడేది అదే. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 14th ప్రాబ్లం వచ్చేటప్పటికి అది మీకు సేమ్ మోడల్, దట్ ఈస్ 2x plus 9y minus 20 6x plus 2y minus 10. ఇది వచ్చేటప్పటికల్లా మళ్ళీ నాన్ హోమోజీనియస్, కాకపోతే దీనిలో సబ్స్టిట్యూట్ చేయడం కుదరదు. అవునా? అటువంటిప్పుడు ఏమనుకుంటారు? స్మాల్ x is equal to క్యాపిటల్ x plus h, స్మాల్ y is equal to క్యాపిటల్ y plus k రాసి హోమోజీనియస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి మెథడ్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. కాకపోతే ఈ సంవత్సరం నేను మీకు ఇవ్వగలిగే ఆప్షన్ ఈ ప్రాబ్లం 13th ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా?